రైతు రుణమాఫీ సందర్భంగా యాదాద్రి భువనగిరి జిల్లా తుర్కపల్లి మండల కేంద్రంలో రైతులు కలిసి సంబరాల్లో ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బీర్లా ఐలయ్య పాల్గొని తుర్కపల్లి చౌరస్తా నుండి రైతు వేదిక వరకు 5,000 మందితో ర్యాలీ నిర్వహించి సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించి ఆలేరు నియోజకవర్గం రైతుల పక్షాన ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో బీర్లా ఐలయ్య మాట్లాడారు. రైతు రుణమాఫీ సందర్భంగా యాదాద్రి భువనగిరి జిల్లా తుర్కపల్లి మండల కేంద్రంలో రైతులతో కలిసి సంబరాల్లో ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బీర్లా ఐలయ్య పాల్గొని తుర్కపల్లి చౌరస్తా నుండి రైతు వేదిక వరకు 5,000 మందితో ర్యాలీ నిర్వహించి సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించారు. ఆలేరు నియోజకవర్గం రైతుల పక్షాన ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఎమ్మెల్యే బీర్లా ఐలయ్య మాట్లాడుతూ రైతులు ఆత్మగౌరవంతో తలెత్తుకొని బతకాలనే ఉద్దేశంతో తమ ప్రభుత్వం ఒకేసారి 2 లక్షల రుణమాఫీ అమలు చేస్తున్నదని తెలిపారు. 2014లో అధికారంలోకి వచ్చిన టీఆర్ఎస్ ప్రభుత్వం ధనిక రాష్ట్రంలో రుణమాఫీని ఏడాదికి 25,000 చొప్పున 4 విడతలుగా ₹1,00,000 మాత్రమే అమలు చేసిందన్నారు. 2018లో మరోసారి అధికారంలోకి వచ్చిన టీఆర్ఎస్ ప్రభుత్వం 5 ఏళ్లు అధికారంలో ఉన్నప్పటికీ రుణమాఫీ అమలు చేయలేదన్నారు. ధనిక రాష్ట్రాన్ని బీఆర్ఎస్ చేతిలో పెట్టినప్పటికీ రుణమాఫీని అమలు చేయడంలో వైఫల్యం చెందిన గత పాలకులు కాంగ్రెస్ అమలు చేస్తున్న రుణమాఫీపై అవాకులు చెవాకులు పేల్చడం, అభాండాలు మోపే ప్రయత్నం చేయడం దుర్మార్గమన్నారు. కాంగ్రెస్ పార్టీ మాట మీద నిలబడి మాటిస్తే మరణ విప్పని పార్టీ కాబట్టి రైతుల కష్టాలు తెలిసినటువంటి కాంగ్రెస్ పార్టీ ఎలక్షన్ల కంటే ముందే భారత ప్రధాని రాహుల్ గాంధీ గారు ఏదైతే వరంగల్ రైతు డిక్లరేషన్లో తెలంగాణ రైతులను ఉద్దేశించి తెలంగాణ రైతులు ఏ ఒక్క రైతు కూడా అప్రపాలు ఉండద్దు, రైతు కష్టాలు ఉండద్దని చెప్పి గౌరవ భారత ప్రధాని రాహుల్ గాంధీ గారు ఆ రోజు వరంగల్ సభలో ప్రతి రైతుకు 2 లక్షల వరకు రుణమాఫీ చేస్తానని మాటిస్తే ఆ మాటను నమ్మి తెలంగాణ రైతాంగం, తెలంగాణ ప్రజలంతా కూడా కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టి ఇలా కాంగ్రెస్ పార్టీని అధికారం తీసుకొచ్చిన రైతులే పెద్ద పాత్ర అని చెప్పదు తప్పదు. ఏదైతే రాహుల్ గాంధీ గారు గాంధీ కుటుంబం ఒక మాట అంటే దాని శాసనంగా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆ మాటను శాసనంగా చేసి ఎన్ని కష్ట నష్టాలు వచ్చినా గత 10 సంవత్సరాలుగా టీఆర్ఎస్ పార్టీ రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసిన రైతులకు ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలి, ఎక్కడ కూడా దుబారా ఖర్చు ఉండద్దు, రైతన్న అప్పులు లేకుంటుంటేనే వ్యవసాయం పంటగా చేసుకుంటున్న ఉద్దేశంతో గౌరవ ముఖ్యమంత్రి తీసుకున్న నిర్ణయానికి తెలంగాణ ప్రజలంతా కూడా హర్షాభిరేతాలు వ్యక్తం చేస్తున్నారు. అదేవిధంగా మీ అందరూ ఆశయంతో రైతులు కానీ, కార్మికులు కానీ, కర్షకులు కానీ, నిరుద్యోగులు కానీ, తెలంగాణ ఉద్యమకారులు కానీ ఎంతో మంది బలిదానం చేసుకున్న వాళ్ళు తెలంగాణ తెస్తే ఇక 10 సంవత్సరాల్లో తెలంగాణలో పూర్తిగా అప్పులు పెట్టేసి మనం అధికారంలోకి వచ్చేసరికి లక్షల కోట్లలో అప్పుడు రాష్ట్రం ఉన్నా కానీ గౌరవ ముఖ్యమంత్రి గారు, మంత్రివర్గం కూడా అందరూ కూడా 24 గంటలకు 18 గంటలు పనిచేసి అప్పుల రాష్ట్రాన్ని వాళ్ళు చేసినటువంటి అప్పులకు వడ్డీ కట్టుకుంటూ మనం ఏదైతే తల్లి సోనియం ఇచ్చినటువంటి అవేశం 6 గ్యారెంటీలను కూడా ఒక్కొక్కటిగా ఇంప్లిమెంట్ చేసుకుంటూ ఈ 6-7 నెలలని 6 నెలల ప్రజా సంక్షేమం కోసం మనం ఇచ్చినటువంటి పథకాల కోసం 30,000 కోట్లు ఖర్చు చేసినటువంటి ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం. ఏదైతే మాట ఇచ్చిందో తల్లి సోనియమ్మ ఆ రోజు మాట ఇచ్చిన ప్రకారం 12 తారీఖు మొదలుకొని 12 తారీఖు 12/2018 ఎవరైతే అప్పటి నుంచి తీసుకున్నటువంటి లోన్లు క్రాప్ లోన్లు తల్లి సోనియమ్మ జన్మదిన సందర్భంగా 9 తారీఖు డిసెంబర్ 12, 2023 వరకు ప్రతి రైతుకు 2 లక్షల రుణమాఫీ అని చెప్పి మాట ఇచ్చి మాట నిలబెట్టుకున్నటువంటి ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం. పిఎండి ఫండ్ ఈ రకంగా గతంలో ఏదైతే సంక్షేమ పథకాలు అందించామో వాటిని కొనసాగించుకుంటూ మనం ఇచ్చినటువంటి 6 గ్యారెంటీలు కూడా ఇంప్లిమెంట్ చేసుకొస్తున్నాం. ఇలా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 24 లక్షల మంది కుటుంబాలకు 69 లక్షల
బెనిఫిషియర్లకు 31,000 కోట్ల రూపాయలు రైతాంగానికి ఇవ్వబోతున్నాం. ఈ రోజు గౌరవ ముఖ్యమంత్రి గారు 4 గంటలకు మీరంతా రైతు వేదికల్లో ఉండి చూడండి. 4 గంటలకు ఒక్క బటన్ నొక్కితే 12 లక్షల మందికి సుమారు 7,000 కోట్లు ఇలా తెలంగాణ రైతాంగం ఖాతాలో పెరగబోతున్నాయి. 1,00,000 రూపాయల రుణమాఫీ ఈ రోజు కాబోతుంది.